వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గీతా కార్మికుడి కుటుంబానికి చెక్కు అందజేత. ఘనంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గాంధారి మైసమ్మను దర్శించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సముద్ర గర్భంలోకి వెళ్లి సాహసం చేసిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని మాజీ మంత్రి నక్క ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరిన అమృతలూరు మండలం బోడపాడు, ప్యాపర్రు, పేదపాడి గ్రామాల నుండి 30 కుటుంబాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు అమృతలూరు మండలం బోడపాడు, ప్యాపర్రు, పేదపూడి గ్రామాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వారితో పాటు దాదాపు 30 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి నక్క ఆనందబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఐక్యంగా పనిచేసి రాబోయే రోజుల్లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త తీసుకోవాలని అన్నారు. చూడండి, అందరు చూడండి ఇటువైపు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దద్దపల్లి గ్రామానికి చెందిన గిరగాని యాకయ్య గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి కింద పడి మరణించగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ అండ్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడ్ ఐపీఎస్ సహకారంతో మంజూరైన 25,000 రూపాయల చెక్కును యాకయ్య సతీమణి వరలక్ష్మికి అందజేసిన గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో యాకయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసిన అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధన్సర్ అనసూయ సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గట్టమ్మ తల్లి వద్ద మంత్రి కన్వాయ్ వెహికల్ ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఓకే
జై సమ్మక్క ఘట్టమ్మ తల్లికి జై ఘట్టమ్మ తల్లికి పేరు పేరున నమస్కారాలు. దాదాపుగా 2 నెలల నుంచి మన ప్రాంతంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మరి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం అంతిమ అంటే మరి అసలు ఘట్టం మొదలవ్వడం కోసం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి ఘట్టమ్మ తల్లికి మొక్కుకొని మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఘట్టమ్మ తల్లి గారికి వచ్చి మొక్కులు చెల్లించుకొని దాదాపుగా 3 నెలల నుంచి మరి నా వెహికల్ ఏదైతే రిపేర్లో ఉందో మరి అచ్చొచ్చిన వెహికల్గా నేను భావిస్తూ ఉన్నా. దాదాపు 8 సంవత్సరాలుగా నా ఇన్నోవా ఆ ప్రయాణంలో ఆ వెహికల్లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురంటే అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా అంతిమంగా సక్సెస్ఫుల్గా ఉండడంతో ఈరోజు ఘట్టమ్మ తల్లికి మరి మొక్కులు చెల్లించుకొని నా వెహికల్ను నా పాత వెహికల్ నా కాన్వాయ్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఏది ఏమైనా చాలా చాలా ఆనందదాయకము. ఈసారి జాతర అత్యంత వైభవంగా చాలా సంతోషంగా కోట్లాది మంది భక్తులు రావడానికి మరి ఎంతో ఆసక్తి చూపిరంటే మన ప్రతి ఒక్కరు ఘట్టమ్మ దగ్గర అంటే సమ్మక్క సారలమ్మ సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళే ముందు ములుగు నుంచి పోయే ప్రతి ఒక్కరు కూడా మరి ఘట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఆనవాయితీ ఆచారం విశ్వాసం. గతంలో కూడా ఇక్కడికి మన హాత్సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క యాత్ర కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని సమ్మక్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వారు ప్రారంభించడం జరిగింది. మేము కూడా సమ్మక్క సారలమ్మ పనులు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఘట్టమ్మ దగ్గర మరి కొబ్బరికాయలు కొట్టి ఈ తల్లి పనులను మొదలు పెట్టుకొని అక్కడ సమ్మక్క సారలమ్మ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ తల్లి ఆ తల్లులు అందరి దీవెనలతోటి గతంలో అక్కడెక్కడ కొన్ని యాక్సిడెంట్లు అయ్యి కూడా కొన్ని ఇబ్బంది అయినప్పటికీ ఈసారి అలాంటి ఏం లేకుండా మంచిగా తల్లులే అద్భుతంగా దిగ్విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది. ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బట్టి విక్రమార్క గారికి, డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా మంత్రులందరికీ పేరు పేరున ఎండోమెంట్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, ఇతర మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు జిల్లా అధికార యంత్రాంగం, ములుగు మరి కలెక్టరు, ఎస్పీ, వారి శాఖల అధికారులు అందరూ కూడా శానిటేషన్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, అదేవిధంగా మరి ఐబీ కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ కావచ్చు, అన్ని రకాలు ఇటు రెవెన్యూ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళు దాదాపు 20 శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఈ వారం 10 రోజులు బాగా కష్టపడ్డారు. 2 నెలల నుంచి అయితే పోలీసు యంత్రాంగం, ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా రోజు జాతర లాగానే భక్తులు వస్తుంటే మరి ఇక్కడ ఘట్టమ్మ కాడి నుంచి మొదలు పెడితే అక్కడ మేడారం గద్దెల వరకు కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ కూడా చాలా కష్టపడ్డారు. సమ్మక్క సారలమ్మ సేవలో మరి జాతర విజయవంతంలో కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, మన గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, ఇంకా అనేక రకాల సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, అన్ని వర్గాల కుల సంఘాలకు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ ఘట్టమ్మ పూజారులు, అక్కడ సమ్మక్క సారలమ్మ, పగడ్దారాజు, గోవిందరాజు పూజారులు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి చూపించినటువంటి పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా నేను అందరి భక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు అందరూ ఎంతో సంతోషంతో కోట్ల మంది భక్తులు వచ్చారు. మళ్ళీ 2026లో అద్భుతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి అనుభవంతో ఇంకా స్వాస్థ్య పనులు ఇచ్చి అద్భుతంగా నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అద్భుతం అంటే అద్భుతం, నా కన్న ద్వారా చూసిన అద్భుతం, నేను నిన్న చూసిన అద్భుతం. సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల మీద నుంచి కదిలిస్తుంటే మరి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు గద్దెల నుంచి కదిలి గేటు దాటిన తర్వాత ఆ వర్షం ఆగిపోయింది. అసలు ఏంటిది అనేది నేను ఇప్పటికి నేను కూడా ప్రశ్నించుకుంటాను. అంటే ఇంత ఎట్లా అసలు అది నేను ముందు నుంచి కూడా చెప్పేది, వాళ్ళు 2 సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడగట్టుకొని ఈ 4 రోజులు ప్రజలందరికీ ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతున్నారు.
అంటే ఆ రకంగా పోతూ పోతూ కూడా చిరుజల్లులు కురిపించి జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడ్డది. వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్ళి ఎక్కడోళ్ళు అక్కడ దేవుళ్ళు ఆగిపోయింది. అసలు విచిత్రమా ఏంది అనేది నాకు అంతుపట్టని ప్రశ్న. ఏదేమైనా ఆ తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసిన. మనకు ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్. కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వరాలు ఇచ్చిపోయారు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది. ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడలేకపోతున్నాము. ఏది ఏమైనా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాఫ్ రిపోర్ట్ నుంచి మీ యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆ తల్లుల యొక్క దీవెనలు ప్రజల మీద ఈ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టమ్మతో మొదలైన మొక్కులు మళ్ళీ గట్టమ్మ దగ్గరనే ఈరోజు మళ్ళీ, ఎందుకంటే జాతరను నేను కూడా టెన్షన్ పడ్డా. అంటే సింగిల్గా మేము కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన ములుగు జిల్లా యంత్రాంగం కూడా 2 నెలల నుంచి కష్టపడ్డారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి చాలా సంతోషం. మీ అందరి సహకారం ఆ తల్లుల దీవెనలు మర్చిపోలేదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సముద్ర గర్భంలోకి వెళ్లి సాహసం చేసిన ప్రధాని మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరానికి వెళ్లి సాహసం చేశారు. ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేశారు. ప్రార్థన స్థలంలో మోదీ ధ్యానం చేశారు. అలాగే నెమలి ఈకలను ఉంచి నమస్కరించి తిరిగి వచ్చారు. मैंने वो पल बिताए जो जीवन भर मेरे साथ रहने वाले। मैंने गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था तो मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था। मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी। మంచిర్యాల జిల్లా నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామానికి చెందిన దేవేందర్ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామితో పాటు చెన్నూరు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదేల్ తదితరులు పాల్గొన్నారు.
दोस्ताना नचने का छोटा आप क्या करते हैं पहले रहते हैं जाने प्लस उसमें इल्ल नाने ఇది అలపతన ಇಲ್ಲ ಫಾದರ್ ಇಲ್ಲ ಕನವಲ್ಲ ಇದು ಸಾರು జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనుకనున్న సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్లో జరుగుతున్న రైతుల భూ కబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి చేశారని అన్నారు. అలాగే భవిష్యత్తులో శంకర్ కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుందని అన్నారు. డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి 11 గంటల 10 నిమిషాలకు అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజా కోర్టులో తప్పకుండా దోషులు ఎవరైతున్నారో వాళ్ళు దొరికిపోయినారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. పోలీస్ శాఖను కూడా ఈ రకంగా వ్యవహారం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఎల్బీ నగర్ సిఐ గాని, స్థానిక ఎస్ఐ గాని, అక్కడ ఉండే పోలీస్ అధికారులు కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. తప్పకుండా శంకర్ గారికి న్యాయ పోరాటంలో అండగా నిలబడతాం. నిజం బయటికి వచ్చేదాకా ఆయన మీద చేసిన హత్యా ప్రయత్నం ఎవరు చేసినారో, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టాం. ఒక్క శంకర్ను బెదిరిస్తాం, ఆయనను హత్యాయత్నం చేసి ఏదో అడ్డుకుంటాం, నోరు మూపిస్తాం, గొంతు నొక్కుతామంటే 100 మంది శంకర్లు తయారవుతారు. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా ప్రపంచం. ఇప్పుడు మేము కూడా ఇట్లాగే ఆలోచించుంటే, మేము కూడా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇట్లాగే ఆనాడు కేసీఆర్ గారి మీద మరి ఎవరు మాట్లాడినా దాన్ని అణిచివేసే ప్రయత్నం, రాజ్య శక్తిని అడ్డం పెట్టుకొని చేసే ప్రయత్నమే చేస్తుంటే ఇలా చాలా మందికి వాయిస్ కూడా ఉండేది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో
అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలి. అన్ని వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు ఇవ్వాలి. కాబట్టి ఆనాడు ఏనాడు కూడా మేము ఇట్లాంటి రాజ్యహింసను కానీ ఇట్లాంటి భౌతిక దాడులను కానీ మేము ప్రోత్సహించలేదు. జరిగితే కూడా వాటిని వెంటనే నివారించే ప్రయత్నం చేసినాం. ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దాన్ని తప్పకుండా ఖండించి దాంతో పాటు అక్కడెక్కడన్నా అన్యాయం జరిగితే కూడా అన్యాయం జరిగిన వారి తరఫున మాట్లాడి ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, శంకర్ కు మళ్ళీ ఒకసారి చీమ గుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది. శంకర్ మీద మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఘాటుబడ్డా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు. ఎందుకంటే ఇవాళ ఆయన మనుషులే, ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు. మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా, అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసినా, మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు, ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది. పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రకమైన తొత్తులుగా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వానికి అందరికి కూడా తమ తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి. అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియాకు కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో. అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు, హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదివరకు చాలా మాట్లాడినారు మీరు. ఇదివరకు చాలా ఏదో నియంత పాలన అది ఇదని చెప్పి అన్నాడు మాట్లాడి మాకు గుర్తు. మరి ఇవాళ మీ సాటి జర్నలిస్టు మీద హత్యాయత్నం జరిగితే కూడా ఇంతవరకు ఏ జర్నలిస్ట్ సంఘం కూడా ఇప్పటికి బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు. ఏ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ శంకర్ మీద జరిగింది రేపు మీ మీద జరగవచ్చు. మీరు ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కడానికి, మిమ్మల్ని ఇవాళ పూర్తి స్థాయిలో అణిచివేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీరు నోరు విప్పకపోతే, మీరు గొంతు పెగిల్చకపోతే రేపు ఈ ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ నేను చెప్తా ఉన్నా, శంకర్కి మళ్ళొక్కసారి ఏం జరిగినా, చీమగుట్టినా, ఘాటుబడ్డా మీదే బాధ్యత అవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే వ్యక్తిగతమైన బాధ్యత అవుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని ఎవరు నొక్కే ప్రయత్నం చేసినా తప్పకుండా వారికి మేము అండగా ఉంటాం. అదే మాదిరిగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయపరంగా కూడా జరగాల్సిన పోరాటం జరగాల్సిందే. అదేవిధంగా హత్యాయత్నం జరిగితే ఈ కేసును నిర్వీర్యం చేసే పోలీస్ యంత్రాంగ ప్రయత్నం ఏదైతుందో దీన్ని కూడా తప్పకుండా మేము సీరియస్ గా ప్రధాన ప్రతిపక్షంగా టేకప్ చేస్తాం. ఇవాళ ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు, శంకర్ గారు తల్లి గారు కూడా చెప్తా ఉన్నారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు, బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవన్నింటి విషయంలో నేను పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా. మరి ఒక నిర్భీతిగా కొట్లాడుతున్న ఒక జర్నలిస్ట్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు చేత కాదు, మేము ఇవ్వలేము అంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకునే సత్తా మాకుంది. కానీ ఈ రకంగా మీరు ప్రభుత్వానికి తొత్తులుగా మారి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహారం చేయడం మాత్రం పోలీసులకు మంచిది కాదనే మాట కూడా చెబుతూ, న్యాయ పోరాటము తప్పదు, ప్రజాకోర్టులో కూడా పోరాటం తప్పదు. కానీ ఏది జరిగినా శంకర్ కు, ఆ కుటుంబానికి తప్పకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందనే మాట మళ్ళొకసారి ముఖ్యమంత్రికి చెప్తూ, ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తూ, మళ్ళీ ఒకసారి సంఘీభావం చెప్పిన జర్నలిస్టులకు ధన్యవాదాలు. చెప్పని వాళ్ళు దయచేసి కనైనా గొంతు విప్పాలని చెప్పి కూడా నేను కోరుతాం. గోదావరి కనిలో 4 రోజులుగా సాగిన సమ్మక్క సారలమ్మ జాతర శనివారం ముగిసిన సందర్భంగా కోయ పూజారులు పూజలు చేసి ఘనంగా సమ్మక్క సారలమ్మ దేవతలను వేల మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా వనప్రవేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర అందరి సహకారంతో ఘనంగా జరిగిందని, దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో జాతర అత్యంత అద్భుతంగా సాగిందని, ఈ జాతరలో పాల్గొని అమ్మవార్ల దర్శనం చేసుకున్న లక్షల మంది భక్తులకు అమ్మవారి కృపా కటాక్షాలు చెందాలని అమ్మవార్లను కోరినారన్నారు. జాతర ముగుస్తుంది. ఎందుకంటే వనదేవ
దేవతలు ఇప్పుడే గేట్ బయటికి వెళ్ళారు. అత్యంత వైభవంగా జాతర జరుపుకొని భక్తులందరూ సంతోషంగా వెళ్ళాలని భావిస్తున్నాం. ఇంత చక్కగా అంటే ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఈసారి అతి వైభవంగా జాతర జరిగి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైన సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, నగరపాలక సంస్థ ఈ 4 సంస్థలను ఏకీకృతం చేసి ఎవరికి ఏం పని చేయాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అందులో సింగరేణి యాజమాన్యం 80% బాధ్యత తీసుకొని పూర్తిగా ఇంత చక్కగా లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, పారిశుద్ధ్యం ప్రతిదీ 80% సింగరేణి యాజమాన్యం చేసింది. మిగతా 20%లో మిగతా విభాగాలు ఉన్నాయి. అందులో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఈసారి కొత్తగా ఒక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఈసారి ఇంకా సైడ్ షెడ్లు కట్టి వాచ్మెన్ పర్మనెంట్గా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి భక్తులు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగం చేయొద్దని అందరికీ కోరుతున్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా పనిచేసి అందరికీ ముందుగానే జనంలోకి తీసుకెళ్లి జాతరను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.